hello, namaste. Welcome to Holistic Insights with Nimilita, where every conversation brings you to a happier, healthier, and brighter future. ఇవాళ మనతో ఉన్నారు ఖమ్మంలోని renowned gynecologist డాక్టర్ స్వర్ణ కుమారి గారు. నమస్తే మేడం. మేడం గురించి చెప్పాలంటే షీ హ్యాస్ 20+ years of experience in this particular field. అయితే మనం ఏ డాక్టర్ని అడిగినా ఏం చెప్తారు, వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అంటే టు సర్వ్ ద పూర్ అని ఈజీగా చెప్పేస్తారు కదా. బట్ మన మేడం అది 20 years నుంచి చేసి చూపిస్తున్నారు, కేవలం మాటలతో కాదు తన చేతల్లో చేసి చూపిస్తున్నారు. దట్స్ రియలీ నైస్ మ్యామ్. అండ్ అదే కాదు, రిస్కీ కేసెస్ టేకప్ చేసి వాటిని సక్సెస్ చేయడంలో మేడంది అందవేసిన చెయ్యి. ప్రతి కేసు ఎంత రిస్కీ ఉన్నా సరే దాన్ని మేడం సక్సెస్ చేయడంలో తనకి యాజ్ ఈజీ యాజ్ ఏ పై అనమాట అది. వీఆర్ రియల్లీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ మేడం. సో మీ 20 years జర్నీ ఎలా ఉంది? మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఏమన్నా అడ్వాన్స్మెంట్స్ చూసారా? ఇటు టెక్నికల్ వైజ్ గా కానీ పీపుల్లో కానీ ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ చూసారు? థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడక్షన్ అమ్మా. నేను సత్తుపల్లి వాసిని. మేము ఇక్కడ ప్రాక్టీస్ 2003లో స్టార్ట్ చేసాం, రాజకుమారి మదర్ అండ్ చైల్డ్ అని హాస్పిటల్. నేను ఫస్ట్ నుంచి కూడా టువర్డ్స్ పూరే ఉంటాను, ఎందుకంటే నేను ఆ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ కష్ట నష్టాలు తెలుసు. సో నేను పీజీ యూజీలో ఉన్నప్పుడే నేను డిసైడ్ అయిపోయాను పేదవాళ్ళకి సేవ చేయాలనేసి. దానికి మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. పిల్లలు కూడా ఆల్మోస్ట్ అర్థం చేసుకుని ఆల్మోస్ట్ బిజీ ఉన్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా నన్ను ఈ వృత్తిలో ఎంకరేజ్ చేశారు. చేసిన కాడ నుంచి ఇప్పటివరకు నియర్లీ నేను 25,000 పైన ప్లస్ సర్జరీస్ చేశాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ సక్సెస్, 1-2 ఫెయిల్యూర్ ఉన్నాయేమో కానీ ఆల్మోస్ట్ 100% సక్సెస్ చేశాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీ ముఖంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నేను వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ఎందువల్ల అంటే త్రూ ఇంటర్నెట్ కానీ గూగుల్ వాళ్ళు కానీ అవేర్నెస్ వచ్చింది. ప్లస్ మెడికల్గా కూడా అడ్వాన్స్మెంట్ ఉంది. ఫస్ట్లో ఏంటంటే కనీసం చెకప్స్కి వచ్చేవారు కాదు. మేము స్టార్ట్ చేసినప్పుడు చెకప్ల కంటే కూడా తెలిసేది కాదు, టీటీ ఇంజెక్షన్ అంటే తెలిసేది కాదు. అట్లాగా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటా ఉంటే ఇప్పటికైతే చాలా చేంజెస్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల ఒక అవగాహన అయితే వచ్చింది. వాళ్ళ ఇంపార్టెన్స్ ఆరోగ్యానికి ఇవ్వాలన్న విషయం అయితే అందరికీ తెలిసింది. దానికి చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది కదా, మరి మాన్సూన్ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని గురించి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మాన్సూన్ సీజన్లో ఏంటంటే మెయిన్ అప్పటివరకు క్రిములు భూమిలో అట్లాగా స్టాగ్నెంట్గా ఉండే ఒకేసారి ఫ్లేర్ అప్ అవుతాయి. దానివల్ల ఏంటంటే త్రూ వాటర్ కానీ త్రూ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఈ పేషెంట్కి వస్తుంది. అందులో ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే ఇద్దరు లైవ్ ఉన్నాయి కాబట్టి 2 persons కాబట్టి వాళ్ళు ఇంకా కేర్గా ఉండాలి. మెయిన్ ఈ సీజన్లో ఎక్కువ అంటే వైరల్ ఎక్కువ ఉంటాయి. వైరల్ డిసీజ్ వల్ల ఏంటంటే కామన్ కోల్డ్, ఫీవరు, కాఫ్, తర్వాత కొంతమందికి రేర్గా ఫుడ్ పాయిజనింగ్, లూజ్ మోషన్స్, తర్వాత కొంతమందికి ఏంటంటే హెపటైటిస్ ఏ కూడా రావచ్చు. సో వీళ్ళందరూ ఏం చేయాలంటే ముందే జాగ్రత్త పడాలి. ఎట్లా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే హాట్ వాటర్ తీసుకోవాలి, కాచి చల్లార్చుకుని నీళ్ళైతే తాగితే కనుక క్రిములను అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఫుడ్ కూడా రిపీటెడ్గా తెచ్చుకున్నవన్నీ రిపీటెడ్గా వాష్ చేసుకుని అవి చక్కగా బాయిల్ చేసుకుని తింటే క్రిములు నశిస్తాయి. ప్లస్ ఫ్రెష్గా వాడిన బట్టలు, ఐరన్ చేసినవైనా కానీ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వాష్ చేసుకున్న బట్టలు వేసుకుంటే కూడా ఈ రూట్ ద్వారా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎక్కువగా మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వాటర్ నుంచి వస్తాయి, ప్లస్ ఫుడ్ ద్వారా వస్తుంటుంది. ప్లస్ మట్టి మన బేర్ బాడీతో కాళ్ళు చెప్పు లేకుండా నడిస్తే కూడా వస్తాయి. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయొచ్చు. ఇవి ఒకవేళ వచ్చినా కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ హరీబరీ అవ్వకూడదు. వైరల్ ఎప్పుడు కూడా దానికి ట్రీట్మెంట్ ఉండదు, ఓన్లీ 7 days ట్రీట్మెంట్ ఉంటుంది. అదే 7 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దానికి యాంటీబయాటిక్స్ కానీ ఏం అక్కర్లేదు, హయ్యర్ ట్రీట్మెంట్ తీసుకోక్కర్లేదు. కొంచెం రెస్ట్ తీసుకుని మంచి డైట్ తీసుకుంటే ఆల్మోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. అలా కాకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్స్ రాసి అవన్నీ వాడితే మనకున్న రెసిస్టెన్స్ పవర్ పోయి కొన్నాళ్ళకి ఆ మందులు పనిచేయటం కూడా మానేస్తుంది. కాబట్టి
ప్రతి చిన్నదానికి కూడా వైద్యం తీసుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ప్రతి ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కి వచ్చే డిసీజెస్ ఉంటాయి కదా, రకరకాల డిసీజెస్, వాటి గురించి కొంచెం మాకు information ఎక్కువగా ఇవ్వండి. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎనీమియా మెయిన్. ఎనీమియా అంటే రక్తహీనత, హెచ్బి, Yeah. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం. అది మాక్సిమం ఆల్మోస్ట్ 50% ఉంటుంది మెయిన్ రూరల్ పీపుల్ కి. ఎందువల్ల వస్తుంది? ఎందువల్ల అంటే వాళ్ళు సరైన డైట్ తీసుకోరు. Mm. వాళ్ళు ఫీమేల్ ఉందంటే ఫ్యామిలీ అంతరికి పెడుతుంది, తను తీసుకోవడం తగ్గించేస్తుంది. సో తను త్యాగం ఎక్కువ చేస్తూ ఉంటది. పిల్లలు మెయిన్, హస్బెండ్ పిల్లలు తింటే చాలు నాకు అక్కర్లేదు అన్నట్టుగా అవాయిడ్ చేయడం వల్ల సరైన డైట్ లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. దానివల్ల కాంప్లికేషన్స్ బేబీకి ఉంటుంది, మదర్కి ఉంటుంది. బేబీ ఏంటంటే గ్రోత్ ఉండదు, మా ఐక్యూ డెవలప్మెంట్ ఉండదు, ఎక్కువగా అబార్షన్స్ ఉంటాయి. IUGR అంటారు, అంటే బేబీ గ్రోత్ రిటార్డేషన్, సరిగ్గా ఎదుగుదల లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. మదర్కి అయితే కనుక మదర్కి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎనీమియా వల్ల బాడీ అంతా వాచిపోవటం, తర్వాత ఏంటంటే ఆయాసం రావటం, సరైన రెగ్యులర్ పనులు కూడా చేయలేకపోవటం, డెలివరీ టైంలో కాంప్లికేషన్స్, రిపీటెడ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. సో అందుకని ప్రతిసారి చెకప్కి ఎప్పుడు గైనకాలజిస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినా కానీ హెచ్పి కంపల్సరీగా చెక్ చేస్తాం. అది ఏమైనా తక్కువ ఉంటే కనుక డైట్ చెప్తాము, మెడిసిన్ చెప్తాం. అది ఫాలోఅప్ చేస్తే మ్యాక్సిమం ఎనీమియా తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే హైపర్ టెన్షన్, బీపీ ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్కి ఉంటుంది, అందరికి హైపర్ టెన్షన్ ఉండదు. కొన్ని ఫ్యామిలీ హెరిడిటరీ అంటారు, జెనెటిక్ గా రావటం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి హైపర్ టెన్షన్ అనుకో, తినకి ఛాన్స్ ఉంటుంది. అది తప్పించుకోవడానికి ముందే డాక్టర్లు ఏంటంటే సాల్ట్ తగ్గించే డైట్ చెప్తారు, చక్కటి ప్రోటీన్ డైట్ తీసుకోమంటాము, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళమంటాము. దానికి వచ్చే డెలివరీ టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ చెప్తారు, అవి పాటిస్తే హైపర్ టెన్షన్ కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి టాబ్లెట్స్ ఇస్తారా, లేకపోతే ఒకవేళ బీపీ వచ్చింది అనుకో ఇస్తాం, డాక్టర్లు వేస్తాము. అది డెలివరీ వరకు కంటిన్యూ చేయమంటాం, సాల్ట్ తగ్గించమంటాము ఫుడ్ లో. ప్లస్ ఏంటంటే మంచి ఫుడ్, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోమంటాం. డెలివరీ ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి ముందు నుంచి బేబీ గ్రోత్ కి ప్లాన్ చేస్తుంటాం. అది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎక్కువగా వచ్చేది డయాబెటీస్ కూడా కామన్ కంప్లైంట్ అయిపోయింది. అది కూడా జెనెటిక్, అందరికీ ఉండదు. పేరెంట్స్ డయాబెటిక్ ఉంటే ఆటోమేటిక్ గా తినకు వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఒక 30-40% ఉంటుంది. సో వాళ్ళకి కూడా అంతే, డైటరీ మేనేజ్మెంట్ మెయిన్. తర్వాత ఒకవేళ డయాబెటిక్ అయింది అనుకో ట్రీట్మెంట్ ఇస్తాము. దానికి కూడా స్పెషల్ గా డెలివరీకి ప్లాన్ చేయాలి. దాని ప్లాన్ ప్రకారమే ప్లాన్ చేసి డాక్టర్ చెప్తే అది కాంప్లికేట్ అవుతుంది. అది మెయిన్. ఆ 3 ఉంటాయి. ఇంకా రేర్ గా ఏంటంటే థైరాయిడ్ అని, థైరాయిడ్ కూడా కామన్ ఉంది. థైరాయిడ్ పెద్దగా హరి అవ్వక్కర్లేదు, టెన్షన్ అవ్వక్కర్లేదు. దానివల్ల అబార్షన్స్ ఉంటాయి. ఫస్ట్ 3 months ఇంపార్టెంట్. ఆ 3 months కేర్ తీసుకుంటే ఆటోమేటిక్ గా మిగతా ఏం సమస్యలు అయితే రావు. అంటే మరి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కిడ్స్ లో బ్రెయిన్ గ్రోత్ ఉండదు, అది మిత్తే అంటారా? మిత్తే. దాని మీద ఎఫెక్ట్, బేబీ మీద ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతే. ఓకే, వాట్ అబౌట్ STDs? ఈ టైంలో STDs ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే చాలా తక్కువ అనాలి. ఎందుకంటే దానికి అప్పట్లో ఏంటంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండి అట్లాగా ఆ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేవి. ఇప్పుడైతే మేమైతే చాలా రేర్ గా చూస్తున్నాం కంప్లైంట్స్. ఒకవేళ STD ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ ట్రైమస్టర్, సెకండ్ ట్రైమస్టర్ అంత ఇబ్బంది ఉండదు, కానీ డెలివరీ టైంలో ప్లాన్ చేయాలి. నార్మల్ వెజైనల్ డెలివరీ చాలా వరకు అవాయిడ్ చేస్తాయి, ఎందుకంటే బేబీకి అటాక్ అవుతుంది కాబట్టి. త్రూ వెజైనా వస్తుంది కాబట్టి బేబీ అటాక్ అయ్యే ఛాన్స్, బేబీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మాక్సిమం ప్లాన్డ్ సర్జరీ చేస్తాము. అంటే ఇప్పుడు బేబీలో ఏముంటాయి దీని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు? ఎటువంటి సింప్టమ్స్? సేమ్ కంప్లైంట్ వస్తుంది. అవునా? ఓకే. సేమ్ మదర్ కి ఏది ఉందో అదే ఇన్ఫెక్ట్ అవుతుంది, సేమ్ ఇన్ఫెక్షన్ వచ్చి బేబీ సఫర్ అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ ట్రైమస్టర్ లో వచ్చింది అనుకో, STDs ఏమైనా వస్తే ఎక్కువగా అబార్షన్స్ ఉంటాయి. అందుకే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ లేకుండా ముందే ట్రీట్మెంట్ ఇచ్చి ప్లాన్ చేయడం కరెక్ట్ అన్నమాట. ఓకే. సో ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు డీల్ చేసిన ఏదైనా రిస్కీ కేసు ఏదైనా ఉందా? చాలా వస్తుంటాయి. ఎక్కువగా మెయిన్ ఎక్లాంప్సీ. మెయిన్ మా డిపార్ట్మెంట్ లో భయపడేది ఏంటంటే ఎక్లాంప్సీ అనమాట. ఎక్లాంప్సీ అంటే గుర్రపోతం. అది ఏంటంటే
బీపీ నుంచి కంట్రోల్ కాకపోతే ఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది, గురపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ మదర్ డేంజర్, బేబీ డేంజర్, బేబీ ఇద్దరికి డేంజర్ అనమాట. సో ఆ కేసులో చాలా వరకు సింగిల్ సెటప్ అంటే మల్టీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీలో ఒకటే అంత టెన్షన్ అవ్వరు, కానీ సింగిల్ డాక్టర్ ఉన్నప్పుడు కొంచెం కంగారేస్తుంది. వాటిని చాలా వరకు నాకు వచ్చిన కేసులన్నీ కూడా ఇద్దరు సేవ్ చేసి పంపించినవి ఉన్నాయి. ఇమీడియట్ గా వాళ్ళకి రిస్క్ అంతా చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చుకుని ప్లాన్డ్ గా డెలివరీ చేసేసి ఇద్దరు మదర్ అండ్ బేబీని సేవ్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఫైబ్రాయిడ్స్, మెయిన్ గా ఫైబ్రాయిడ్స్ అంటే 20 వీక్స్ సైజ్ లో చెప్తాం అనమాట. సైజ్ ఎంత ఉందంటే 20 వీక్స్ 30 వీక్స్ అట్లా చెప్తుంటాము. రీసెంట్ గా నేను ఒక పెద్ద సైజు గడ్డది తీశాను. వెరీ పూర్ పాస్టర్ అమ్మ గారు ఆవిడ పాపం ఏం పెట్టుకోలేను, నేను సేవ చేస్తున్నానమ్మా, ఏమి లేవు డబ్బులు అని అంటే, లేదని నేను చేస్తానని చెప్పి చేసాం. చాలా బిగ్ సైజ్, అది నియర్లీ 24 వీక్స్ సైజ్ ఉంది. ఆమెకి హైపర్ టెన్షన్, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఒబేస్, అన్ని కాంప్లికేషన్లు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకి రిస్క్ అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సర్జరీ చేసాం. సర్జరీకి మంచిగా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా అర్బన్ పేషెంట్స్ తో డీల్ చేయడం ఈజీ, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్టడీ చేసి వస్తుంటారు. ఆ కంప్లైంట్ మనం చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే రూరల్ పీపుల్ అయితే కనుక వాళ్ళది ఏదంటే వాళ్ళు పక్క వాళ్ళు ఏది చెప్పారు ఇంకా అది ఫిక్స్ అయిపోతుంటారు. దాన్ని నుంచి వాళ్ళని బయట తీసుకురావడం చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు పక్కింటాం ఇలా చెప్పింది, ఎదురింటాం ఇలా చెప్పింది, అందుకని నేను డైట్ మానేశాను మేడం, నేను ఎట్లా తింటున్నాను అలా తింటున్నాను అనేసి క్రిటికల్గా వస్తూ ఉంటారు. ఎంత మేము చెప్పినా కూడా వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతుంటాము. మెయిన్ ఏంటంటే పోస్ట్ ఆఫ్ కేసెస్లో మేము 1 వీక్ నుంచి 1 మంత్ మంచి డైట్ చెప్తాం, ఇలా తినాలి అలా తినాలని, కానీ ఒక్కటి కూడా పాటించరు వాళ్ళు ఏంటి ఎంతసేపు ఆ కారం, చారు, పప్పు తప్ప ఇంకేమీ తినరు అనమాట. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే వాళ్ళ హెల్తే పాడైపోతుంటది. మళ్ళీ పేషెంట్ వచ్చి కుట్లన్నీ మానక ఏంటమ్మా ఇలా ఉన్నావు అంటే, నేను మంచిగానే తిన్నాను మేడం, ఇవే తిన్నానని చెప్పి అసలు ఏ నాన్ వెజ్ ముట్టుకోలేదని చెప్తారు. దానివల్ల నష్టం జరుగుతుందని ఎంత చెప్పినా కూడా, ఎందుకు నేను ఇవన్నీ చెప్పినవన్నీ ఎందుకు తినలేదని అడిగితే, మా పక్కింటాం తినొద్దంది, ఎదురింటాం తినొద్దంది, అందుకే నేను మానేశాను మేడం అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా డెలివరీ అయినా, ఆపరేషన్ అయిన కేసు అయినా, నార్మల్ డెలివరీ అయినా మంచి డైట్ తీసుకోవాలి. డైట్ తీసుకుంటే బాడీకి కావాల్సిన అన్ని హీలింగ్ ప్రాసెస్ కావాల్సిన అన్ని కూడా దొరుకుతాయి. తను తొందరగా హెల్దీగా అవుతూ ఉంటది. ఇది ఇప్పుడు డైట్ అన్నారు కాబట్టి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు ఈ సీజన్ లో? హై ప్రోటీన్ డైట్ ఉండాలి. హై ప్రోటీన్ డైట్ లో ఎక్కువగా ఎగ్ వైట్, నెక్స్ట్ ఏమో మటను, చికెన్, ఫిష్ లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్కువ తీసుకోవాలి. ఈవెన్ కూరగాయలు, గ్రీన్ వెజిటబుల్స్ ఏంటంటే ఎక్కువ బి కాంప్లెక్స్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అవి కూడా తీసుకోవాలి. దాల్ పప్పు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఇవి తీసుకోవాలి. ఎక్కువగా పచ్చళ్ళు అవి అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటిలో అవి స్టాగ్నెంట్ ఫుడ్ కాబట్టి అవి కరెక్ట్ కాదు, హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. అవి పికిల్స్ మానేయాలి. తర్వాత గ్రీన్ లీఫ్ అది మెయిన్ ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉంటారు. దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అవి వస్తుంటాయి. అవి కూడా వీక్లీ వన్సే తప్ప రిపీటెడ్గా తినకూడదు. ఆకుకూరలు కూడా ఇవి అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు అడ్రస్ చేశారు. ఇప్పుడు అర్బన్ కి వద్దాము. అర్బన్ లో ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా గూగుల్ చేసుకుంటారు. వాళ్ళు కొంచెం ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ తో వస్తారు. అటువంటి పీపుల్ ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? అది ఒక ఇంతకి మంచి, అట్లా తెలుసుకుని రావడం ఒక ఇంతకు మంచి, కానీ ఒక ఇంతకే బ్యాడ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్ ని అదేంటి కామనైజ్డ్ గా టాపిక్ గూగుల్ ఇస్తుంది, అంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ కి సరిపడగా ఇస్తుంది, కానీ వీళ్ళకి పర్టికులర్ గా ఉండదు. కానీ అదన్నీ ఊహించేసుకుని వాళ్ళు భయంతో వస్తుంటారు, రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అలా గూగుల్ చేసుకోవడం వల్ల నష్టం కూడా జరుగుతుంటది. కొంతమంది ఏంటంటే సొంతంగా గూగుల్ ట్రీట్మెంట్ కూడా తీసేసుకోవటం కూడా జరిగింది. కొంతమంది అబార్షన్ ట్రై చేసినవి కూడా ఉన్నాయి. అబార్షన్ ట్రై చేసి రిస్క్లోకి వెళ్ళిన ఈవెన్ డెత్ అయిన కేసు కూడా వచ్చింది. అది కరెక్ట్ కాదు. మేము చాలా చెప్తుంటాం, ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇదైతే ఎలాగా, అదైతే ఎలాగ మేడం, ఇదైతే ఎలాగా, ఎన్నో క్వశ్చన్స్ అడుగుతాను. నీ పేషెంట్ వరకు అడుగు, నీ కండిషన్ వరకు అడుగమ్మా, ఎక్కువ ఎందుకని తెలుసుకుంటావు, అనవసరం యాంగ్జైటీ కదా అంటే వినరు. ముందే నేను తెలుసుకుని వచ్చాను కదా మేడం, మాకు ఈ డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయండి అని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు.
దానివల్ల కూడా నష్టం ఉంటుంది, మనశ్శాంతి లేకుండా అయిపోతుంటుంది. డాక్టర్ ఎంతవరకు చెప్పారో అదే మైండ్లో పెట్టుకుంటే సరిపోతుందని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇష్టం వచ్చినట్టుగా టాబ్లెట్స్ వేసుకోవడం గురించి, ఫీవర్ వచ్చినా హెడ్ ఏక్ వచ్చినా టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఎందుకంటే అది బేబీ ఒక్కొక్క ట్రైమిస్టర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ మరీ డేంజరస్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 3 months, ఫస్ట్ 3 months అది బేబీ ఫామ్ అయ్యేది కాబట్టి అనవసరం ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీకి మాల్ ఫార్మేషన్స్, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, బేబీ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అంతవరకు వేసుకోవాలి. ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కూడా డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. లేకపోతే బేబీ అవకరాలతో పుట్టి మీరు ఆ పేషెంట్ జీవితాంతం బాధపడే అవకాశాలు ఉంటాయి. దాన్ని చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిదని నేను చెప్తున్నాను. ఓకే. సో మనం టెక్నికల్గా ఎంత అడ్వాన్స్ అయినా మన ప్రజల్లో చాలా వరకు మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. వాటి గురించి మీరు కొంచెం చెప్పండి. చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్లు ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటారు. మేడం మేము ఇది సాఫ్రాన్ వాడితే తెల్ల పిల్లలు పుడతారు, మాకు అది వాడమంటారా అని అడుగుతారు. అసలు సాఫ్రాన్ ఏమి ఎఫెక్ట్ లేదు. బేబీ ఫెయిర్ ఉందా బ్లాక్ అని ఏదైనా జెనెటిక్ గా వస్తుంది తప్ప ఆ సాఫ్రాన్ కుంకుమ పువ్వు వాడటం వల్ల ఫెయిర్నెస్ అయితే రాదు. పైగా ఎక్కువ కొంత మోతాదులో అయితే సాఫ్రాన్ ఓకే, కానీ ఇన్ని గ్రాములు మోర్ దెన్ 100 grams మిల్లీగ్రామ్స్ తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో సాఫ్రాన్ వల్ల బ్యాడ్ అంటది. కానీ ఇంకా కుంకుమ పువ్వు వాడాలని అడుగుతూనే ఉంటారు. సో దాని రోల్ అయితే ఏమీ లేదు. కొంతమంది ఏమంటారంటే డెలివరీ టైంలో ఎక్కువగా గీ తీసుకుంటే ఈజీ డెలివరీ అవుతుంది కదా మేడం, స్లైడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఏమో కదా అని కొంతమంది అడుగుతుంటారు. యాక్చువల్లీ గీ ఇంకా బ్యాడ్ చేస్తుంది. గీ కొంతవరకు ఓకే, ఏదైనా కూడా మినిమం మోతాదులో ఉంటే బెటర్. దాటిపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గీ తీసుకోవటం వల్ల ఒబేసిటీ వచ్చి నార్మల్ ప్రాసెస్ లో డెలివరీ అవ్వాల్సింది డిలే అయిపోతుంది, అనవసరం అన్నెసరీ సర్జరీకి వెళ్తుంది. సో ఆ రెండు మానేయాలి. కొంతమంది హీల్స్ వేసుకుంటే ఏమైనా బేబీకి ఎఫెక్ట్ వస్తుందా అంటారు. హీల్స్ వల్ల అయితే ఏముండదు. డ్రైవింగ్ వల్ల ఏమైనా మాకేమైనా ఇబ్బంది అవుతుందని కూడా అడుగుతుంటారు. డ్రైవింగ్ కూడా ఏం ఎఫెక్ట్ చేయదు. ఈవెన్ ప్లేన్ జర్నీ కూడా ఏం కాదు జర్నీస్. కాకపోతే సీట్ బెల్ట్ ఒకటి పెట్టుకోవాలి, అదొక జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎక్కువగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఏం చేయాలంటే ఈజీ కాటన్ దుస్తులు వేసుకోవటం మంచిది, లూజ్గా ఉండేవి. ఎందుకంటే కనుక సఫకేట్ కాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా, సఫకేట్ అవుతుంది. అందుకని టైట్ బట్టలు వేసుకోకుండా లూజ్గా ఉండేవి, కంఫర్ట్గా ఉండేవి వేసుకోవటం బెటర్. అండ్ ఈ మధ్య బాగా యోగా అనేది బాగా ఫేమస్ అవుతుంది కదా, చేయొచ్చా? చాలా మంచిది, అది కంపల్సరీ అవటమే బెటర్. ప్రతి ప్రెగ్నెంట్ మన ట్రైబల్ ఏరియా కానీ రూరల్ ఏరియాలో కానీ వాళ్ళ డైలీ వర్క్స్ హెవీగా చేస్తారు కాబట్టి వాళ్ళ పర్టికులర్ ఎక్సర్సైజ్ అయితే అవసరం లేదు. మెయిన్ సిటీ పీపుల్, అర్బన్ పీపుల్కి కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే అవసరం. ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి చాలా డెలికేట్గా చూస్తారు. ప్రెగ్నెన్సీ కూడా లేట్గా కన్సీవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ప్లాన్ చేసుకోరు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోరు. సెటిల్ అయ్యిందంటే ఇంకా అదొక అపురూపంగా చూడటం, అదొక న్యాచురల్ ప్రాసెస్లో కాకుండా చాలా డెలికేసీ. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అన్నట్టుగా ఏం కావాలి, కదపరు, ఏమీ చేయరు. అలా చేయడం వల్ల బెడ్ రెస్ట్ అని చెప్తా ఉంటారు. మూవ్ అవనెవరు, హెవీ ఫుడ్ పెట్టేస్తుంటారు. పిండం పెరుగుతుంది కదా, డబుల్ అవుతుంది కదా అనేసి తినాల్సిన దానికన్నా డబుల్ పెట్టేస్తుంటారు. అలా చేయటం వల్ల ఒబేసిటీ వచ్చి బేబీ మనం ఎంత తిన్నా కానీ బేబీ గ్రోత్ ఎలాగ ఎంత అవసరం అంతే అవుతుంది. ఎక్స్ట్రా తిన్నందుకు దానికి ఏం వెళ్ళదు. సో అది తెలియదు. మంచిగా బాగా చూసుకోవాలనుకుని ఒక పెట్టేస్తుంటారు. దానివల్ల బిడ్డది కలిపి డబుల్ ఫుడ్ తినాలని పెట్టేస్తుంటారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీలోకి ఎక్స్ట్రా కావాల్సింది ఏంటంటే 400 to 500 grams క్యాలరీస్ ఎక్స్ట్రా కావాలి అంతే. రెగ్యులర్ దానికన్నా 500 calories ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అది కాకుండా డబుల్ పెట్టేది, ఇద్దరు పెరుగుతున్నారు అని చెప్పి డబుల్ పెడతారు. దానివల్ల ఏంటంటే ఒబేసిటీ వచ్చి నార్మల్గా డెలివరీ అవ్వాల్సింది కాకుండా సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ అన్నది అర్బన్ పీపుల్కి మరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అది మనకి హెల్ప్గా ఉంటుంది. మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే రూరల్ పీపుల్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ సలహాలతో ఎక్కువ ఉంటుంది. ఉచిత సలహాలు అంటారు కదా, వచ్చి పేషెంట్ అనవసరంగా భయపెట్టిస్తుంటారు.
ఇంకా వాళ్ళు అది ఎంత అంటే అవి వాళ్ళ మనసులో నాటుకుపోయేట్టుగా చెప్తుంటారు. పక్క వాళ్ళకి ఇలా అయింది, ఆ అమ్మాయి శ్రద్ధగా తీసుకోకపోవడం వల్ల ఎంతో సీరియస్ అయిపోయింది, నువ్వు ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండాలని ఒక రకరకాల ఐడియాస్ ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. అయ్యే పట్టుకుని వీళ్ళు ఇంకా డాక్టర్ చెప్పే పక్కకు పెట్టేసి ఆ ఆలోచనలోనే ఉంటారు. అది కరెక్ట్ కాదు. చెప్ప వాళ్ళకి పెద్దరికంగా వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు కానీ మంచి సలహాలు ఇవ్వాలి కానీ అన్నెసరీగా భయపెట్టించడం అన్నది ఈ పేషెంట్ ఇబ్బంది పడుతుంది. అది చేయకోకుండా ఉండటం మంచిదని. సో ఫైనల్ గా ఈ టాపిక్ పైన మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి? టేక్ హోమ్ మెసేజ్గా ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ కానీ గైనకాలజిస్ట్ ఏవైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఏదైతే సూచనలు ఇచ్చారో అది పాటించుకుంటూ, పెద్దవాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొన్ని చెప్తారు కానీ ఆ పాత తరమయ్యే పట్టుకుని వాటిని వండుకోకుండా డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ అడ్వైజ్లు తీసుకుని మంచిగా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలని నేను ఇంటర్వ్యూ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. Thank you so much, madam. Thank you so much for your valuable insights. Thank you very much for this wonderful interview. Please subscribe to Holistic Insights channel. Thank you so much for watching this episode. Please subscribe our YouTube channel Holistic Insights. Like, share and subscribe. Thank you so much.